మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ హవా చూపెడుతోందని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేనంతటి ఫలితాలు సాధిస్తోంది. కూటమిలోనే అత్యధికమే కాదు, టోటల్గా అన్ని పార్టీలు, అటు మహావికాస్ అఘాడీ ఇటు మహాయుతి, ఈ రెండిట్లతో కూటమిగా ఘన విజయమే కాకుండా బీజేపీ ఇండివిజువల్గా హయ్యెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపెడుతోంది. క్రిందటిసారి ఎన్నికల్లో 144 స్థానాలు శివసేన, 144 స్థానాలు బీజేపీ పోటీ చేస్తే 104 స్థానాల దాకా రాబట్టుకున్నది అప్పుడు భారతీయ జనతా పార్టీ. 57 దగ్గర ఆగిపోయింది ఆ రోజున శివసేన. ఆ ఇద్దరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన టైంలో శివసేన తనకే ముఖ్యమంత్రి కావాలని పట్టుబడితే, ఉద్ధవ్ థాకరే కొడుకు ఆదిత్య థాకరేని తీసుకొచ్చి సీఎం చేయాలని పట్టుబడితే అందుకు బీజేపీ నిరాకరించడంతో ప్రారంభమయ్యి చివరికి అతను కాస్త వెళ్ళి అటు కాంగ్రెస్ ఎన్సీపీలతో జట్టుగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా ఆదిత్య థాకరే కాదు ఉద్ధవ్ థాకరే సీఎంగా ఉండమని చెప్తే ఉద్ధవ్ థాకరే సీఎంగా ఉన్నాడు, ఆదిత్య థాకరేనేమో అక్కడ మంత్రిగా ఉన్నాడు. చేసిన అరాచకాల ప్రతిఫలం అనుకోవాలా, లేదంటే దేశానికి సంబంధించి హిందుత్వాన్ని తొక్కి పడేసేటటువంటి దరిద్రపు వ్యవహారాలన్నిటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే నెత్తినెత్తు కూర్చున్నటువంటి శివసేన ఉద్ధవ్ థాకరేకి తగిలినటువంటి చాచి కొట్టిన చెంపదెబ్బ అనుకోవాలా. భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధిస్తోంది. అనూహ్యమైనటువంటి ఫలితాలు. నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భానికి మహాయుత కూటమి దాదాపుగా 222 స్థానాలు గెలుచుకుంటోంది. టోటల్గా 288గా 145 కావాల్సినటువంటి చోట కూటమి 222 స్థానాలు గెలుచుకుంటూ ఉండటం అన్నటువంటిది కీలకం. కొంకణ్ లాంటి ప్రాంతంలో, అలాగే విదర్భ, కొంకణ్లో మహాయుత కూటమి 35 స్థానాలకి, అంటే ఏదైతే శరద్ పవార్కి బలం ఉన్నటువంటి చోట్లన సాధిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో విదర్భ లాంటి చోట్ల కూడా ఘన విజయం సాధించేటటువంటి దిశగా అడుగులు పడుతున్నది. కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి విదర్భను కూడా ఈ దఫా భారతీయ జనతా పార్టీ లాక్కొచ్చుకుంది. టోటల్గా చూస్తే ఒక్క భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గానే 120కి పైగా స్థానాలు గెలుచుకుంటోంది. వీళ్ళు 100కి లోపు 50 నుంచి 60 సీట్లకి పరిమితం కావడం, ముగ్గురు కలిసినా కూడా, అది కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఉద్ధవ్ థాకరే, అంటే మహామహులైనటువంటి వాళ్ళు కలిసినా కూడా వాళ్ళందరి కలయిక వలన మొన్నటిసారి పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఘన విజయాన్ని సాధిస్తూ 125 స్థానాలు, నేను ఈ వీడియో చేస్తున్న టైంకి బీజేపీ 57 స్థానాలు శివసేన షిండే, అదే సందర్భంలో 50 స్థానాల వరకు మరొక వైపున అజిత్ పవార్ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధిస్తూ ఉండటం అన్నటువంటిది కీలకమైంది.